సాక్షాత్తు తెలంగాణ తెచ్చినటువంటి ఇవాళ తెలంగాణ జాతిపితగా ఉన్నటువంటి కేసీఆర్ గారికే సిట్టు నోటీసులు ఇచ్చి ఒక రాక్షసానందం పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఈ వేదిక ద్వారా సూటికి ఒక మాట చెప్పదలుచుకున్నాం, అడగదలుచుకున్నాం. ఇవాళ సిట్టు విచారణకు రావాలని, హాజరు అవ్వాలని అధికారులు వచ్చి సరిగ్గా 1:15 నందీనగర్లోని కేసీఆర్ గారి ఇంటికి వచ్చి కేసీఆర్ గారి పిఏకు నోటీసులు ఇచ్చినారు. అంతకంటే ముందే కరెక్ట్గా 12 గంటలకు నేను ఇక్కడ ఇవాళ హైలైట్ చేసినట్టుగా 12 గంటలకే ఏ రకంగా మీడియాకు ఈ వార్త లీక్ అవుతుందో ఇవాళ చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని, సిట్ అధికారులది. మీకు నిజాయితీ ఉంటే మీరు విచారిస్తున్నటువంటి విచారణ నిజాయితీగానే కొనసాగినట్లయితే 12 గంటలకు మీడియాకి ఎందుకు లీక్ అవుతుంది? 12 గంటలకే ఇది ఎందుకు సర్క్యులేట్ అయింది? 12 గంటలకే పబ్లిక్ డొమైన్లో ఏ రకంగా ఉన్నది? ఎవరైనా విచారణకు హాజరు కావాలని పోలీస్ అధికారి చెప్తే నోటీసులు అందుకున్నటువంటి వ్యక్తి ప్రజలకు చెప్తే కానీ మీడియాకు చెప్తే కానీ తెలవాల్సినటువంటి విషయం, విచారణ రావాలని, హాజరు కావాలని నందీనగర్ ఇంటికి చేరుకోకముందుకే 12 గంటలకే ఏ రకంగా ఇవాళ మీడియాకు చేరింది, పబ్లిక్ డొమైన్లో ఉందో ఇవాళ సమాధానం చెప్పాలి. దీంట్లోనే కనిపిస్తూ ఉంది వీళ్ళ నిజాయితీ, దీంట్లోనే కనిపిస్తూ ఉంది వాళ్ళ కుట్ర, దీంట్లోనే కనిపిస్తూ ఉంది వాళ్ళ యొక్క అభద్రత. ఏమీ లేదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమైన తర్వాత ఏదో ఒక రకంగా బురదజల్ల అనేటువంటి ఒక కుట్ర చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆకాశం ఎత్తైనటువంటి కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి తద్వారా వారి మీద ఒక మరక వేయాలని ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాదు, సూర్యుడి మీద ఉమ్మేసినట్టు అవుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అసలు ఈ సిట్ అనేది ఎందుకు కొనసాగుతుంది అనేటువంటి విషయం ఎవరికి అర్థం కానటువంటి విషయం, విచారణ చేస్తున్నటువంటి అధికారులకే తెలియనటువంటి విషయం. విచారణ చేస్తున్నటువంటి అధికారులు ఈ రోజు వరకు ఎవరైనా అధికారికంగా వచ్చి కనీసం ఏం జరిగిందో చెప్పినరా అంటే అది లేదు. మేము చాలా ధైర్యంగా చెప్తా ఉన్నాం, ప్రభుత్వంలో 9.5 సంవత్సరాలు ఉన్నవాళ్ళుగా చెప్తా ఉన్నాం. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు విచారణకు వేచి వచ్చినటువంటి సందర్భంలో చెప్పినటువంటి మాట, ఈ దేశంలో ఎవరైనా తప్పకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అధికారికంగా అధికారులు తప్పకుండా విషయాలు తెలుసుకోవడానికి ఫోన్ల ద్వారా తెలుసుకుంటాం. ఒక ఫోన్లే కాదు, అనేక రకాల అయినటువంటి వ్యవహారాలు ఉంటాయి. వేగుల ద్వారా తెలుసుకోవచ్చు ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవహారం, ఆ దేశంలో జరుగుతున్నటువంటి వ్యవహారం. తప్పకుండా తమ యొక్క అధికారుల ద్వారా తెలుసుకోవచ్చు, మరో పద్ధతి అయినటువంటి ఫోన్ల ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ఈ దేశంలో జరిగేటువంటి విషయమే, కొత్తగా తెలంగాణలో ఏం జరగలేదు గతంలో, ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం కూడా, ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కూడా సాక్షాత్తు మంత్రులే చెప్పినారు కదా, మా ఫోన్లను ట్యాప్ చేసినారు, మా ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయి అనేటువంటి మాట సాక్షాత్తు 15 మందో 16 మంది ఉన్నటువంటి ఆ మంత్రివర్గ సహచరులే చెప్పినటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోతున్నట్టున్నాడు, మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇది నిజాయితీగా ఒకవేళ కొనసాగితే మేము అడిగినటువంటి మౌలిక ప్రశ్నలకు ఒక్కనాడు సమాధానం చెప్పరు, ఒక్క అధికారి ముందుకు రాడు. ఇవాళ ఏం జరుగుతూ ఉన్నది? మంత్రుల మధ్య సయోధ్య లేకపోవడం, వాటాల పంపిణీ, కాంట్రాక్టుల పంపిణీ, అది సాక్షాత్తు ఒక మీడియా సంస్థ బయట పెడితే మీడియా సంస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతినిధుల మీద కేసు పెట్టి జైలుకు పంపాలని ప్రయత్నం చేసిరే కానీ అసలు జరిగిన కుట్ర ఏమిటి, జరిగినటువంటి తప్పిదాములు ఏమిటి, అందులో జరిగిన అక్రమాలు ఏందో దాన్ని వెలికి తీయకుండా సిట్ పేరు మీద వేధిస్తూ ఉన్నారు. నెంబర్ 1 మంత్రుల మధ్య సయోధ్య లేకపోవడం, వాటాల పంపిణీ. రెండవది, దాని కొనసాగింపుగా విషయాలను అర్థం చేసుకుంటే ఒక ప్రతిపక్షంగా ఉన్నటువంటి మేము తప్పకుండా ప్రజల పక్షాన పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రానికి రావడానికి ప్రధాన భూమిక పోషించినటువంటి పార్టీగా తప్పకుండా ప్రజల పక్షాన ఉంటాం. కాబట్టి మా పార్టీ నాయకుడు హరీష్ రావు గారు సింగరేణిలో జరుగుతున్నటువంటి అక్రమాలు ఏమిటి, నైనీ బ్లాక్లో జరిగినటువంటి
అవకతవకలు ఏమిటి? ఎప్పుడూ లేని నిబంధన ఇప్పుడెందుకు వచ్చి చేరింది? 2023 తర్వాత మాత్రమే సైట్ విజిటింగ్ అనేటువంటి ఆ నిబంధన ఎందుకు వచ్చి చేరింది? దాని ద్వారా జరిగినటువంటి లాభం ఎవరికి అనేటువంటి విషయం చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా ప్రజల ముందు పెట్టినటువంటి సందర్భంలో అవసరం లేకుండా పెట్టినటువంటి నిబంధన ద్వారా గతంలో మా ప్రభుత్వంలోనేమో 23 కంటే ముందు ఎప్పుడు టెండర్లు వేసినా మైనస్ ఎట్లా అవుతుంది? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8%, 10%, 20% వరకు ప్లస్ ఎట్లా అవుతుందని చెప్పేసి మా నాయకుడు హరీష్ రావు గారు ప్రశ్నించినటువంటి సందర్భంలో ఎందుకు అవసరం లేని నిబంధన ఇవాళ సైట్ విజిటింగ్ అనేటువంటిది ఇందులో చేర్చిండ్రు అని ప్రశ్నించినటువంటి సందర్భంలో దానికి లాభం ఎవరికి జరిగిందని ప్రజల ముందు సృజన్ రెడ్డి పేరుని పెట్టినటువంటి సందర్భంలో సృజన్ రెడ్డి సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారి బామ్మర్ది కాబట్టి రేవంత్ రెడ్డికే దీంట్లో పరోక్షంగా సంబంధం ఉంది అని ప్రజల ముందల బట్టలిప్పి నిలబెట్టినటువంటి సందర్భంలో ఇవాళ సిట్ అనేటువంటి దాన్ని తెర మీదకి తీసుకొచ్చి దాని చుట్టూ చెప్తా ఉన్నారు. అదే కాదు, మీరందరూ కూడా చూసినారు మొన్నటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 4100 గ్రామ పంచాయతీలను గెలిస్తే తట్టుకోలేనటువంటి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి, ఆ పార్టీ నాయకులు గాంధీ భవన్ వేదికగా పీసీసీ ప్రెసిడెంట్ నుంచి మొదలుకొని అనేక మంది అహంకారంగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ ఇంకా లేదు, బీఆర్ఎస్ తిరిగి రాదు అని మాట్లాడుతున్న సందర్భంలో ప్రజల ఆశీర్వాదంతో 4100 గ్రామ పంచాయతీలు గెలుచుకుంటే ఇవాళ దానికి విరుడుగా ప్రజల్లో ఎట్లాగూ బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ప్రమాదం పొంచి ఉందనేటువంటి ఒక భయం ఆవహించి ఈ మున్సిపల్ ఎన్నికల చుట్టూ సిట్టును తిప్పుతుండ్రు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాం. సిట్ అనేటువంటి విచారణ ఒకవైపు కుట్రతో ప్రారంభమైతే ఆ కుట్రంతా కూడా ఇవాళ మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల కంటే ముందే, నోటిఫికేషన్కి వచ్చే కంటే ముందే సిట్టు విచారణ ప్రారంభమై ఎన్నికలు అయిపోయిన దాకా దీని చుట్టూ ఒక డ్రామా నడిపి తద్వారా మున్సిపల్ ఎన్నికల్లో ఒక గందరగోళం సృష్టించి ఎన్నికల్లో ఎక్కువ ఫలితాలను తెచ్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తే అది ఆ మాత్రం ప్రజలకు అర్థం కాదా అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల అమాయకులు అనుకుంటే అంతకంటే మరోటి ఇంకోటి ఉండదు. అదే కాదు, ఇక 4-5 అంశాలు ఉన్నాయి ఈ సిట్ అనేటువంటి విచారణకు ఇవాళ కేటీఆర్ గారిని పిలిచినా, హరీష్ రావు గారిని పిలిచినా, లేదు సాక్షాత్తు ఇవాళ ఆకాశం ఎత్తు ఉన్నటువంటి కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చిన ఒకటే కుట్ర ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా పక్కదారి పట్టడం కోసం. ఇప్పటికే దాదాపు 2 సార్లు రేవంత్ రెడ్డి గారు దావోస్కు వెళ్ళినారు. ఎప్పుడు పోయినా లక్షల కోట్లు అని చెప్పేసి పతాక శీర్షికల్లో వార్తలు రాయించుకునేటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ ఎన్ని లక్షల కోట్లు, ఎన్ని వేల కోట్లు, ఎన్ని వందల కోట్లు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చిండో ఇవాళ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ప్రశ్నేస్తారని భయం రేవంత్ రెడ్డి గారికి, ఈ ప్రశ్న పత్రికల్లో వస్తుందనే భయం రేవంత్ రెడ్డి గారికి, మీలాంటి మీడియా మిత్రులు చూపిస్తారనే భయం రేవంత్ రెడ్డికి. అందుకే దావోసు పర్యటన ఒకవైపు జరుగుతూ ఉంటే మరోవైపు సిట్టు విచారణ కొనసాగాలని ఒక కుట్రలో భాగంగా మాత్రమే చేసినారు తప్ప ఫోన్ ట్యాపింగ్లో రాజకీయ ప్రమేయం ఉండదు అనేటువంటి విషయం తెలియక మూర్ఖంగా ఇవాళ ఈ విచారణ కొనసాగుతూ ఉంది. అదే కాదు, ఇవాళ ప్రభుత్వ సొమ్ముతో మనం అందరం కట్టేటువంటి పన్నులతో ఈ ప్రభుత్వం నడుపుతున్నటువంటి వాళ్ళు ప్రభుత్వ డబ్బులని ఇవాళ ఆయన చదువుల కోసం హార్వర్డ్ యూనివర్సిటీకి కట్టినటువంటి రేవంత్ రెడ్డి అధికారిక పర్యటనలాగా మార్చుకొని ఒకవైపు దావోస్ పర్యటన వైఫల్యం కావచ్చు, అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి చర్చ ప్రజల్లో ఉంటుందనేటువంటి విషయాన్ని పక్కదారి పట్టించడం కోసం మా మీద ఒక రకమైనటువంటి కుట్ర చేసి ఇవాళ మా నాయకులని ఒక రకమైనటువంటి
కక్ష సాధింపు చర్యలు చేపడుతుండో అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది. మీరెన్ని కుట్రలు చేసినా, మంత్రుల విషయాల్ని పక్కదారి పట్టించాలనుకున్నా, హరీష్ రావు గారు ప్రజల ముందు పెట్టినటువంటి విషయాన్ని మరిపించాలనుకున్నా, మున్సిపల్ ఎన్నికల్లో ఈ విషయాన్ని చుట్టి ఎక్కువ ఫలితాలు తీసుకురావాలనుకున్నా, దావోసు అమెరికా పర్యటనలు ప్రజల నుంచి వచ్చే ప్రశ్నను ఎదుర్కోలేక సిట్టు నోటీసులు కొనసాగింపు చేద్దామనుకుంటే అది మీ మూర్ఖత్వం అవుతుంది. ఇవాళ 2 సంవత్సరాలుగా రాక్షసానందం పొందుతూ ఉన్నారు, శునకానందం పొందుతూ ఉన్నారు. తేల్చింది ఏంది అంటే ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని మీకు అర్థం కాక కాదు, మీకు అర్థమైనా దీన్ని కొనసాగిస్తున్నారు అంటే ఈ విషయం ప్రజలకు అర్థమైంది. తప్పకుండా ఒకవైపు మా నాయకత్వం మా రాజకీయ కార్యక్రమాలు కొనసాగిస్తూనే వ్యక్తులుగా తప్పకుండా విచారణకు సహకరిస్తూ ఉన్నారు. అర్ధరాత్రి నోటీసులు ఇచ్చినా ప్రొద్దున్నే హాజరు గమ్మన్న నిజాయితీగా నిలబడ్డారు కాబట్టి, నిజాయితీగా తల ఎత్తుకొని ప్రజల ముందు ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన ప్రతి సమయానికి వెళ్తున్నారు. వాళ్ళు చెప్పే ప్రతి విషయాన్ని సమాచారం ఇచ్చి వస్తున్నారు. నిజానికి ఎందుకు భయపడతా ఉంది ఇవాళ ఈ ప్రభుత్వం అర్థం కాదు. ఆయన సిట్ అధికారిగా కొనసాగుతున్నటువంటి సజ్జనార్ గారు కూడా గతంలో ఎన్నడూ లేని ఒక గందరగోళం, గతంలో ఎన్నడూ లేనటువంటి ఒక ప్యానిక్ సిచ్యువేషన్, విచారణ కంప్లీట్ చేసుకొని 6:30-7 గంటలకు మా నాయకులు వస్తారు, 8 గంటలకే ఆయన హడావుడిగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ప్రెస్ నోట్లు, ఒక ప్రెస్ స్టేట్మెంట్లు ఇవ్వడం, ఇవన్నీ చూస్తూ ఉంటే తప్పకుండా ఒక రాజకీయపరమైనటువంటి కుట్ర దాగి ఉన్నది, దీని చుట్టంతా కూడా రేవంత్ రెడ్డి కుట్ర దాగి ఉన్నది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఎన్ని కుట్రలు చేసినా, ఎటువంటి రాక్షసానందం మీరు పొందినా మేము ధైర్యం భయపడము, ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం కోల్పోము అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ప్రజల పక్షాన కొట్లాడతాం, ప్రజల పక్షాన నిలబడతాం. మీరిచ్చినటువంటి హామీలు 420 హామీలు ఏవైతుందో అవి తీరే వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన మా గొంతు ఎప్పుడు వినపడుతూనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.